సంపద బంద్ చేసింది. ఇంకేమన్నా మన లేవా అన్నకి ఇవి అప్పుకుంటున్నాం మరి లేవా తెలుసుకోలే మీరు బయట ఇవి అయిపోయినాయి ఇవన్నీ ఉండే కదా కొని అన్న మొన్న మీటింగ్లో పైన పెట్టిరు హ్యాండ్ కొట్టుకోరా ఎల్లుండి 27వ తారీఖు నాడు జరగబోయే రజతోత్సవ సభ సందర్భంగా దాదాపు జగిత్యాల జిల్లా నుంచి జగిత్యాలలో 5,000 టార్గెట్ ఇచ్చారు. కొరుట్ల 5,000, అదేవిధంగా ధరంపూర్ 5,000 ఉన్న 2 మండలాలు కూడా పక్కకి వేములవాడ కానీ పూడూరు నుంచి ఏమైనా చొప్పదండి నుంచి కానీ అక్కడి నుంచి కూడా 2 మండలాలు మొత్తం దాదాపు 20,000 మంది ఈ జిల్లా నుంచి బయలుదేరటానికి కోసం అన్ని విధాల ఎందుకంటే బస్సులు కానీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాం. ఎల్లుండి బయలుదేరడానికి కోసం కూడా చాలామంది ఉత్సాహపడుతున్నారు. రైతాంగం కూడా కొద్దిగా పనులు తక్కువైనా కనుక మేము కూడా వస్తాం వెహికల్స్ సరిపోక ఈ లిమిట్ చేసుకొని 5,000 మందికి బస్సులు పెట్టుకున్నాం. పోతే ఇంకా మిగతా కార్లు గీర్లు వచ్చే వాళ్ళు కూడా దాదాపు 500 నుంచి 1000 ప్రతి కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా వచ్చడం కోసం సిద్ధమవుతున్నారు. దీన్ని సభను సక్సెస్ చేయాలి. ఎందుకంటే 15 నెలలు 16 నెలల లోపటే ఒక దుర్మార్గమైన పాలన చూసినాం. ఎందుకంటే ప్రపంచంలో లేని విధంగా ఈ ప్రభుత్వం నడిచింది. ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు, భారతదేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి రాలేదు. ఎవ్వరు పట్టించుకుని నాతులేడు. ఏ మంత్రి ఏ శాఖ మంత్రి కూడా దాన్ని న్యాయం చేస్తున్నాడు కనుక ప్రజలు విసిగిపోయారు. కానీ భయపడిపోతున్నారు ప్రజలు. బయట కష్టానికి ఈ పోలీసు యంత్రాంగాన్ని పెట్టి ఒత్తిడి చేసుడు పోలీసులతో పాపం వాళ్ళు కూడా నిమిత్త మాత్రమే. పోలీసులు కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయాలంటే కూడా వాళ్ళు ఆజ్ఞ లేనిది ఓడిపోయిన నాయకులు ఉన్న కాడ కూడా వాళ్ళు ఆర్డర్ తీసుకొని పనిచేసే పరిస్థితి పోలీసు వ్యవస్థకు వచ్చింది. అటువంటి పరిస్థితి వచ్చింది కనుక ప్రజలు విసిగిపోయారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని మార్చుదాం వచ్చిందా. కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్ల లోపల రైతాంగానికి కానీ ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క మనిషికి ఏదో విధంగా ఒక లబ్ధి పొందిన కనుక ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. దాని కొరకు రేపు 27 నాడు రజతోత్సవ 25 సంవత్సరాల పార్టీ ఆవిర్భవించి అది రజతోత్సవ సభ జరుగుతుంది కనుక దానికి తరలి రావాలని చెప్పి ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు కనుక మ్యాక్సిమం ఎంత వీలైతే అంతమంది మేము తీసుకుపోయి పొద్దున్నే మార్నింగ్ ఒకటి అనుకున్న 8 గంటలు జెండా కార్యక్రమం ప్రతి ఊళ్ళో కూడా జెండా కార్యక్రమం ప్రతి పట్టణంలో కూడా ప్రతి వార్డులో కూడా ఎగరేసుకొని 8 నుంచి 9 గంటల వరకు కంప్లీట్ చేసుకొని 9 గంటలకు అందరు భోజనాలు చేసి 10 గంటలకు ఇక్కడ నుంచి బస్సులో ప్రయాణం. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది కనుక మాకు రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు. ఇలా రూట్ మ్యాప్ ఏ విధంగా ఉన్నది మన జిల్లాకు అని చెప్పి చూడటానికి కోసమే వరంగల్ బయలుదేరినాం. ఇప్పుడు చూసేస్తాం. వాళ్ళందరూ కూడా వాట్సాప్లలో గ్రూపులలో పెట్టేసి ఆ రూట్ మ్యాప్ కూడా బస్సులో ఏవైతున్నాయో బస్సు డ్రైవర్లతో మాట్లాడి వాళ్ళందరూ కూడా రూట్ మ్యాప్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేసి సకాలంలో చేరే విధంగా 2 గంటలకు 3 గంటల వరకే సభాస్థలికి చేరితే 5 గంటలకు సభ స్టార్ట్ అవుతుంది కనుక మనం 5 గంటలు కదా అని చెప్పి
లేట్ చేస్తామంటే ట్రాఫిక్లో జామ్ అయిపోతాం కనుక, ఎందుకంటే ఈ పక్క నుంచి ఆదిలాబాద్ నిజామాబాద్ అంతా కూడా ఈ ప్రాంతం నుంచే వస్తాయి కనుక కష్టం కాకుండా పొద్దున్నే బయలుదేరని చెప్పి మా నాయకత్వాన్ని అదేవిధంగా కార్యకర్తను కోరుతున్నాం. తప్పక అందరూ కలిసి బయలుదేరేసి చక్కగా నచ్చిన 3 గంటల నుంచి మన ప్రాంగణానికి చేరుకొని ఆడ నుంచి కేసీఆర్ సభ కాగానే 5 గంటలు స్టార్ట్ అయితే 5 గంటల తర్వాత అందరూ కూడా రిటర్న్ అయ్యే విధంగా జాగ్రత్త రావాలని చెప్పి, ఎండలు కూడా బాగున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ప్రతి బస్సులో కూడా వాటర్ క్యాన్లు పెట్టుకుంటున్నారు. ప్రతి క్యాన్లో కూడా వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళు మేమే స్వయంగా చేసుకుంటామని చెప్పి ఎంతో ఉత్సాహంగా కార్యకర్తలు కూడా ముంగడికి వచ్చి వాళ్ళ భోజనాలు ఏర్పాటు చేసుకుని వస్తున్నారు కనుక వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ నచ్చిన పాత్రికేయ మిత్రులను కూడా వీలైతే మీరు వస్తా అంటే కూడా ఇక్కడ నుంచి కూడా జగిత్యాల నుంచి కూడా 1-2 కార్లు పెట్టమంటే కూడా మీకు అరేంజ్ చేస్తాం. మీరు వస్తానికి రెడీ అయిపోతే మీరు కూడా రావాల్సిందిగా కోరుతూ ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలని చెప్పి జగిత్యాల జిల్లా నియోజకవర్గాల నాయకులను అదేవిధంగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. జై తెలంగాణ. సబ్బండ వర్గ ప్రజలు కూడా అందరూ కూడా కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారి మాటలు వినాలి అని చెప్పేసి ఉత్సాహంగా అందరూ ఉన్నారు. కానీ మాకు ఇచ్చిన టార్గెట్ జగిత్యాల నియోజకవర్గానికి వస్తే 5,000 టార్గెట్ ఇచ్చారు. 5,000కు ఏమాత్రం కూడా తగ్గకుండా మేము 5,800 వరకు మరి టార్గెట్ను మా మండల పట్టణ మా కోఆర్డినేటర్లు ముఖ్య నాయకులు అందరితోటి వారి సహకారంతో పూర్తి స్థాయిలో మరి సర్వం కూడా సిద్ధం చేసుకున్నాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా బస్సులు కార్లు అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని మరి కార్యకర్తల పండుగ ఇది పూర్తిగా కూడా కార్యకర్తల పండుగ, కార్యకర్తలందరినీ కూడా తీసుకురావాలని చెప్పేసి పార్టీ ఆదేశాల మేరకు ఉన్న కల్వకుంట్ల కవితక్క గారు కూడా మరి జగిత్యాల నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధి చెందింది అని అంటే అభివృద్ధి పరంగా కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, మరి కవితక్క గారు అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులైనటువంటి ఇల్లంల గారు అందరం కూడా మరి మొన్న ఇక్కడ పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మళ్ళీ ఎప్పటికప్పుడు గ్రామ స్థాయి వరకు కూడా రీచ్ కావాలని చెప్పేసి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తను అక్కడ ఉన్నటువంటి వివిధ కుల సంఘాల పెద్దలందరినీ కూడా కలిసి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జగిత్యాల నియోజకవర్గ స్థాయిలో పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాం. ఇది అందరూ కూడా ప్రజలు ఎక్కడికైనా కూడా అందరూ కూడా ఇది మా ఇంటి పార్టీ మేము వస్తామని చెప్పేసి అంటున్నారు తప్ప ఎక్కడ కూడా మేము రాము అనే మాట ఎక్కడ వినబడతలేదు. ఎక్కడికైనా మహిళలు కూడా మేము వస్తాం కేసీఆర్ సార్ చూడడానికి ఎన్నో సభలకు వచ్చినాం, కేసీఆర్ సార్ ఉద్యమంలో కూడా సారేమడ నడిచినాం, మేము వస్తామని చెప్పేసి సారంగపూర్లో అయితే లచ్చనాయక్ తరలో మేమే సపరేట్ బస్సు పెట్టుకుంటాం, మహిళలందరం కూడా తరలి వస్తామని ఒక సంతోషంగా ఉత్సాహంగా ఉన్నారు. మరి మా పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గం ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. ప్రజలందరూ కూడా మరి వచ్చే వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు కూడా మరి టీవీల ద్వారా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా కేసీఆర్ సార్ మాటలు వినాలి, మళ్ళీ మీ ఆశీర్వాదంతో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి మీ అందరూ ఆశీర్వదిస్తే మనం అందరం బాగుపడాలంటే తెలంగాణ బాగుపడాలి, తెలంగాణ ప్రజలు బాగుపడాలి అని అంటే ఇటువంటి విధ్వంసమైన మరి ముఖ్యమంత్రి తొలగిపోవాలి, వికాసం వైపు పరుగులు పెట్టే కేసీఆర్ రావాలని చెప్పేసి మీ అందరు ఎదురు చూస్తున్నట్టే మీ అందరూ మీడియా ద్వారా టీవీల ద్వారా కూడా సార్ మాటలు విని ఆశీర్వదించాలని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ.